ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా
ప్రభువా. స్తోత్రం, అవును తండ్రి, మీరు చూపు తండ్రి. స్తోత్రం, ఈ మాట మాకు చాలా యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి. మా జీవితంలో నీ శ్రమలు వచ్చినప్పటికీ అవును ప్రభా, తండ్రి, అవును. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పటికీ యేసయ్యా, స్తోత్రం. మేము ఏమి కోల్పోయినప్పటికీ అవును తండ్రి, ప్రభా, స్తోత్రం. మాకున్న ఒకే ఒక ఆశ, స్తోత్రం, మా స్తోత్రం. నిరీక్షణ నీవే యేసయ్యా. అవును ప్రభా, అవును నీ ఉంటే ప్రభా. మాకు చాలు తండ్రి. అవును నీ తండ్రి. మాట మాకు చాలు యేసయ్యా. అవును ప్రభయ్య, నీ అవునయ్యా చల్లని చూపు తండ్రి. మాకు చాలు స్తోత్రం, తండ్రి. స్తోత్రం, హల్లెలూయా. అన్నీ కోల్పోయినప్పటికీ తండ్రి, సమస్తము కలిగి ఉన్న వారిగా అందించే శక్తిని తండ్రి, ఇదిగో నీ మాట నీ చూపు మాకు దయచేస్తుంది. యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రం. మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. స్తోత్రం. బిడ్డలను నిలబడుకున్న సమయంలో మన దైవ గ్రంథాలు తీసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో 54వ కీర్తన మనందరం కూడా చదువుకుందాం. మన మధ్య ప్రసన్నక ఉన్నారు, సోహం నుంచి వచ్చినటువంటి సిస్టర్ ప్రసన్న 54వ కీర్తన చదువుతారు. మనందరం కూడా సహోదరులతో పాటు కలిసి పలుకుదాం. అందరం కూడా దైవ గ్రంథాలు తీసుకొని 54వ కీర్తన. ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 54 1 నుంచి 7 వరకు చదువుతున్నాను. దేవా, దేవా, నీ నామమును బట్టి బైబిల్ తేలెత్తను. నన్ను రక్షింపుము. నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. నా న్యాయం తీర్చమము. దేవా, దేవా, నా ప్రార్థన ఆలకింపుము. నా ప్రార్థన ఆలకింపుము. నా నోటి మాటలు చెవిని పెట్టుము. చెవిని పెట్టము. అన్యులు నా మీదకి లేచి నా మీదకి లేచి ఉన్నారు. బలాఢ్యులు నా ప్రాణము తీయజేయుచు. నా వారు తమ ఎదుట దేవుని ఉంచుకుని వారు కాదు. దేవుని ఉంచుకునే వాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. దేవుడే నా సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. నా శత్రువులు చేవి కీడు ఆయన వారి మీదకి ఆయన రప్పించేవారు. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయును. స్వేచ్ఛార్పణైన బలులను సీతాయన బలమును నేను నీకు అర్పించదు. యెహోవా నీ నామము ఉత్తమము. నేను దానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను గెలిపించి ఉన్నాడు. నా శత్రువులు గతిని చూచి నా కన్నులు సంతోషించుచున్నది. నా కన్నులు సంతోషించుతున్నది. దేవ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్లీజ్ బీ సీటెడ్. మన మధ్య మవెల్లా ప్రాంతం నుంచి వచ్చినటువంటి సహోదరుడు సువర్ణరాజు గారు ఉన్నారు మన మధ్య. మరి బ్రదర్ వచ్చి కొన్ని మాటలు మనతో పంచుకుంటారు. అందరం కూడా శ్రద్ధగా ఆలకించి దేవునికి మహిమ తీసుకుని వద్దాం. బ్రదర్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ పాణి గారికి, సంఘస్థులందరికీ మరి ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రీతిగా మరి ఫిబ్రవరి చివరి వారంలో మనం దేవుణ్ణి స్తుతించడానికి దేవుడి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తెలుసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు మాట్లాడుకుందాం. కాల సమయంలో ఆశ్చర్యమైన గొప్ప తండ్రి, మేము మాట్లాడేది మేము కాదు, మీరు మాకు మాట్లాడమని ప్రార్థిస్తూ, మా మాటలు కాదు మీ మాటలు, నా వాక్యము అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయ సుత్తి వంటిది కాదా, అయ్యా నీ మాటలు వారికి చెప్పబోతుండగా వెనుకల చెవులు గ్రహించే మనసు నాకు మాకు మా అందరికీ దయచేయమని ఈ యొక్క సమయాన్ని మీ చేతులు పెడుతూ మీకే మహిమకంత భావం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. హల్లెలూయా. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఎంతమంది బైబిల్ తీసుకొచ్చారు? 2 చేతులు పైకెత్తండి. బైబిల్ చూడండి. మరి మనం బైబిల్కి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. సో మనము చాలా పుస్తకాలు కొంటాము, చాలా కొంటాము, రోజువారీ మనం ఎన్నో వస్తువులు కొంటాం, కానీ దేవునికి మన సమయాన్ని మనము ఎలా ఇస్తాము? దేవుని యొక్క వాక్యము మన హృదయాన్ని కాపాడుతుంది, మనల్ని భద్రపరుస్తుంది, మనల్ని ఆత్మను ఉజ్జీవింపజేస్తుంది. కాబట్టి ఈరోజు అందుకనే బైబిల్ గ్రంథాన్ని ఈరోజు ప్రింట్ చేయడానికి